ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిసెట్టప్పలనాయుడుతో కలిసి ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించారు. నిర్ణయించిన గడువు కంటే 6 నెలల ముందే నిర్మాణం పూర్తయిందని, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకొని వచ్చాం. మరీ ముఖ్యంగా మన టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఐటీ కంపెనీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ అంతా కూడా కేటాయించి ఆ కార్యక్రమాలు కూడా ముందుకు చేస్తున్నాం. మూలపేటలో మా పోర్ట్ ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు ఉందో అది కూడా శరవేగంగా మనం పూర్తి చేస్తున్నాం. రైల్వే జోన్ ఎప్పటి నుంచో కల అది పూర్తి అవుతుందని చాలా మందికి మేము కష్టపడుతున్నాం చేస్తున్నామని అంటే నమ్మే పరిస్థితి లేనటువంటిది. అలాంటిది రైల్వే జోన్ కూడా మన కళ్ళ ముందే మొన్న జూన్ 1వ తేదీన అది కూడా స్టార్ట్ చేశాం. ఈ అన్ని ప్రాజెక్ట్స్ కొన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉన్నప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ ద్వారా కూడా కొన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నాయి. కొన్ని పూర్తయినటువంటివి ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినా ఒక యాక్టివిటీ ఇన్ని కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెడుతున్నప్పుడు దాని తాలూకు అడ్వాంటేజ్ స్థానికులకి రకరకాలుగా అది వస్తుంది. అలాగే రైల్వే జోన్ వచ్చిన తర్వాత దాని ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. చాలా మంది మిగిలిన జోన్స్ నుంచి కూడా మన జోన్ కి ఎక్స్ట్రా పోస్ట్ క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ తాలూకు దీంట్లో ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎన్ని జాబ్స్ మీరు చెప్పాలి ఒకసారి. ఇప్పుడు ఇప్పుడు 500